అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఆలయంలో నాన్ హిందూస్ దర్శనం కోసం వెళ్ళినప్పుడు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నియమం చాలా ఇయర్స్ నుండి ఉంది. సో ఈ వీడియోలో గతంలో వైఎస్ జగన్ ఏం చేశారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల ఏం చేశారో చూద్దాం. ఫస్ట్ వైఎస్ జగన్ ఏం చేశారో చూద్దాం. వైఎస్ జగన్ క్రిస్టియన్ బిలీవర్. గతంలో ఆయన టీటీడీ వెళ్ళినప్పుడు ఈ డిక్లరేషన్ సంతకం చేయలేదు. అండ్ సెకండ్ టైం 2024లో కూడా టీటీడీ వెళ్దామని ప్లాన్ చేశారు. కానీ డిక్లరేషన్ ఫామ్ సంతకం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. బట్ అప్పుడు వైఎస్ జగన్ ఈ డిక్లరేషన్ సంతకం చేయడానికి ఒప్పుకోలేదు. అదే టైంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. కావాలంటే నా మతం మానవత్వం అని ఆ డిక్లరేషన్ ఫామ్లో రాసుకోండి అని జగన్ ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా టీటీడీ నుండి ప్రెజర్ రావడంతో ఫైనల్గా జగన్ తన తిరుమల ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఫ్ అయిన అన్నా కొనిదెల తను కూడా ఒక క్రిస్టియన్, ఆ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా హిందూ మత సంస్కృతి ఆచార్యాలపైన ఎంతో కమిట్మెంట్గా ఉంటారు. మొన్న రీసెంట్గా తిరుమల వెళ్ళినప్పుడు తన డిక్లరేషన్ ఫామ్ పైన సైన్ చేశారు. దీంతో తనకు శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఎంతో విశ్వాసం ఉందని చెప్పారు. ఆమె సంతకం చేయటం వల్ల ఎటువంటి ప్రాబ్లం అక్కడ రాలేదు. అంతేకాదు చాలా హ్యాపీగా తన తిరుమల జర్నీ సాగిపోయింది. సో ఫైనల్గా వీరిద్దరి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఏపీ ఎక్స్ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ సైన్ చేయకుండా దాన్ని సెక్యులరిజం అని చెప్పి అవాయిడ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఆలయ ఆచారాలని పాటించారు. ఆ నియమాన్ని రెస్పెక్ట్ చేశారు. జగన్ పర్యటన రద్దయింది. అన్నా కొనిదెల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది.